హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రేమ నిజ స్వరూపాన్ని బయటపెట్టి ఇంట్లో నుంచి బయటికి పంపించాలని చూసిన శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నర్మదా ప్రేమ. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే విశ్వ వేరే అమ్మాయితో చాలా క్లోజ్గా ఉండడం చూసిన ధీరజ్ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక వెంటనే ధీరజ్ దగ్గరికి వెళ్ళి వాడి కాలర్ పట్టుకొని, ఒరేయ్, నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? నా చెల్లెల్ని మోసం చేశావు, ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు నా చెల్లెల్ని కాదని ఈ అమ్మాయితో నువ్వు ఇంత క్లోజ్గా ఉండడమేంట్రా అని ధీరజ్ అనగానే అప్పుడు విశ్వ, చూడు, అది నా ఇష్టం, నువ్వెవరు నాకు చెప్పడానికి అని విశ్వ అనగానే ఇక ధీరజ్కి చాలా కోపం వస్తుంది. పదరా, మీ అమ్మా నాన్నల దగ్గరే తేల్చుకుంటాను అని చెప్పి ధీరజ్ విశ్వ కాలర్ పట్టుకొని ఇక భద్రావతి ఇంటికి లాక్కొస్తాడు. అక్కడికి వచ్చి భద్రావతి, సేనాపతి అని పిలుస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా బయటికి వస్తారు. ఇక భద్రావతి ధీరజ్ని చూసి, ఒరేయ్, ఏం చేస్తున్నావురా? నా మేనల్లుడు ఏం తప్పు చేశావని వాణ్ణి కాలర్ పట్టుకుంటున్నావు అనగానే అప్పుడు ధీరజ్, చూడు, నీ మేనల్లుడు వేరే అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నాడు, అందుకే నేను అది చూసి గల్ల పట్టుకొని ఇక్కడి దాకా ఈడ్చుకొచ్చాను, కావాలంటే నీ మేనల్లుడినే అడుగు అని చెప్పగానే ఇక భద్రావతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఒరే విశ్వ, ఏంట్రా ఇదంతా అనగానే అప్పుడు ధీరజ్, ఏంటా, నువ్వు పెంచిన పెంపకం అలాంటిది, నువ్వు చెప్పావే మా నాన్న పిల్లల్ని పెంచడం చేత కాదు అని, ఇప్పుడు నీ కొడుకుని, అదే నీ మేనల్లుని నువ్వెలా పెంచావు, ఇలా బరి తెగించేటట్ట అని ధీరజ్ అనగానే అప్పుడు సేనాపతి, ఒరేయ్, చెప్పరా, ఆ ధీరజ్ గాడు చెప్పింది నిజమా? నువ్వు వేరే అమ్మాయితో క్లోజ్గా ఉన్నావా చెప్పు అనగానే ఇక విశ్వ, అవునానా, ఉన్నాను అని చెప్పి ధీరజ్ దగ్గరికి వచ్చి, ఒరేయ్, అది నా ఇష్టం, నువ్వెవర్రా చెప్పడానికి? నేను క్లోజ్గా ఉంటాను, కాకపోతే ఆ అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటాను, నువ్వు చెప్పడానికి ఎవర్రా అని విశ్వ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, ఒరేయ్, నా చెల్లెల్ని ప్రేమించానని చెప్పావు కదరా, మమ్మల్ని కాదని. నిన్ను నమ్మి మా చెల్లెలు మీ ఇంటికి వచ్చింది, నిన్ను పెళ్లి చేసుకుంది, అలాంటి నా చెల్లెల్ని మోసం చేయడానికి నీకు మనసెలా ఒప్పిందిరా అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు విశ్వ, చేస్తాన్రా, నేను అలాగే చేస్తాను, అది నా ఇష్టం, అడగడానికి నువ్వెవరు అని చెప్పి ఇక విశ్వ ధీరజ్ మీదకి వస్తూ ఉంటాడు. ఇక అది చూసిన నర్మద ప్రేమకి ఏదో అనుమానం వస్తుంది. ఇక వెంటనే ప్రేమ నర్మద దగ్గరికి వచ్చి, అక్క, కావాలనే ఈ శ్రీవల్లి విశ్వ ఏదో ప్లాన్ వేశారు, ఇప్పుడు ఆ శ్రీవల్లి నా గురించి నిజం చెప్పడం కోసమే ఇలా ప్లాన్ వేసి ఉంటుందక్క, నేనే అమూల్య మెడలో తాళి కట్టుకోమని చెప్పానని ఇప్పుడు శ్రీవల్లికి తెలిసిపోయినట్టుంది, అందుకే నా గురించి నిజం బయటపెట్టి నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటించేలా చూడాలనుకుంటుందక్క అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద, అవును ప్రేమ, నాకు కూడా అలాగే అనిపిస్తుంది, అంటే ఇప్పుడు శ్రీవల్లిని ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే సాగర్ విషయంలో కూడా మావయ్య ముందు తలదించుకునేలా చేసింది, ఇప్పుడు నీ గురించి మావయ్య దగ్గర తెలిసిపోతే ధీరజ్ ఇక నీ మొహం కూడా చూడడానికి ఇష్టపడడు, ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే తిరుపతి తన ఫోన్ తీసి నర్మదకి ఫోన్ చేస్తాడు. తిరుపతి నుండి ఫోన్ రావడంతో నర్మద ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు బాబాయ్ అనగానే అప్పుడు తిరుపతి, అమ్మ, అసలు సాగర్కి లంచం ఇచ్చి ఉద్యోగం తీసుకున్న విషయం ఈ శ్రీవల్లి వాళ్ళ అమ్మా నానే బయట పెట్టారు అని చెప్పగానే నర్మద షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి బాబాయ్ నువ్వు చెప్పేది అనగానే అప్పుడు తిరుపతి, అవునమ్మా, ఆ ఏజెంటు శ్రీవల్లి అమ్మా నాన్నలతో మాట్లాడుతుండడం నేను చూశాను అని అనగానే ఇక నర్మద, అంటే శ్రీవల్లి ఇక నాకు దొరికిపోయినట్టే బాబాయ్, వాళ్ళని వెంటనే నువ్వు ఎక్కడికి వెళ్తున్నారో కనిపెట్టు, వాళ్ళ సంగతి నేను చెప్తాను అని చెప్పగానే ఇక తిరుపతి, సరేనమ్మా అని చెప్పి ఇక తిరుపతి భాగ్యం ఆనందరావు ఇక వాళ్ళనే ఫాలో అవుతూ ఉంటాడు. ఇంతలోనే నర్మద పోలీసులకి ఫోన్ చేస్తుంది. ఇక నర్మద నుండి ఫోన్ రావడంతో పోలీసులు ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మా అనగానే అప్పుడు నర్మద,
చూడండి ఎస్ఐ గారు, అసలు ఆ ఏజెంటు డబ్బు తీసుకొని ఉద్యోగాలు ఇస్తున్నాడు. అంతేకాకుండా అతనితో పాటు ఇంకా ఇద్దరు కూడా ఉన్నారు. వెంటనే మీరు వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పగానే ఇక ఎస్ఐ, సరేనమ్మా, ఇన్ని రోజులు అతని కోసమే వెతుకుతున్నాను, కానీ అతను ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు నిజం తెలుసుకున్నాం, ఎక్కడున్నారమ్మా అని చెప్పగానే ఇక నర్మద, సరే ఎస్ఐ అని చెప్పి ఫోన్ చేసి ఫలానా చోటు అని చెప్తుంది. ఇక దాంతో ఎస్ఐ సరేనమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇక ఏజెంట్ భాగ్యం ఆనందరావు దగ్గరికి వెళ్తాడు. పోలీసులను చూసినా ఇక భాగ్యం మాత్రం ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఎస్ఐ, వీడు మమ్మల్ని బాధ పెడుతున్నాడు, చూడండి మమ్మల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నాడో, వెళ్ళనివ్వకుండా దారికి అడ్డుపడుతున్నాడు అని భాగ్యం అనగానే అప్పుడు ఏజెంట్, లేదండి ఎస్ఐ, వీళ్ళే కావాలని నన్ను మోసం చేశారు అంటూ ఉంటే అప్పుడు ఎస్ఐ, చూడండి మీ గురించి నాకు అంతా తెలుసు, ముందు మీరు స్టేషన్కి పదండి అని చెప్పి ఇక ఎస్ఐ భాగ్యం ఆనందరావు ఏజెంటును తీసుకొని ఇక పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇక అది చూసిన నర్మద చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక వెంటనే ఎస్ఐతో, ఎస్ఐ ఒక్కసారి వాళ్ళ వీడియో తీసి నా ఫోన్కి పంపించండి ప్లీజ్, అర్జెంటుగా అవసరం అని చెప్పగానే అప్పుడు ఎస్ఐ, సరేనమ్మా పంపిస్తాను అని చెప్పి భాగ్యం ఆనందరావు ఎస్ఐల ఫోటోలు తీసి, అరెస్ట్ చేసిన ఫోటోలు తీసి నర్మదకి పంపిస్తుంది. ఇక అది చూసిన నర్మద చాలా సంతోషపడుతూ వెంటనే శ్రీవల్లి దగ్గరికి వచ్చి, అక్క, ప్రేమ నిజస్వరూపాన్ని బయట పెట్టాలని చూస్తున్నావు కదా, నీ చేతికి మన్నంటుకోకుండా నువ్వు విశ్వతో ప్లాన్ వేసి మరీ ఈ నిజాన్ని బయట పెట్టాలనుకుంటున్నావు. విశ్వ వేరే అమ్మాయిని ఎప్పుడూ ప్రేమించలేదు, కానీ ఇప్పుడు నీ ప్లాన్తో ఆ అమ్మాయితో విశ్వ క్లోజుగా ఉండడం చూసి ధీరజ్ తట్టుకోలేకపోయాడు. ఇదంతా ప్రేమ అమూల్య మెడలో తాళి కట్టుకోమన్న విషయం నీకు తెలిసింది, అందుకే ఆ నిజాన్ని ఎలా బయట పెట్టాలని నువ్వు విశ్వ ఆడుతున్న నాటకం కదా అని చెప్పి అనగానే ఇక శ్రీవల్లి, ఏంటి నర్మద, ప్రతి విషయంలోనూ నన్నే నిందిస్తున్నావు, అసలు నాకే విషయం తెలియదు అనగానే అప్పుడు నర్మద, చూడక్క, మర్యాదగా ఈ గొడవ ఆపుతావా సరే, లేకపోతే మీ అమ్మా నాన్నలు ఇక బ్రతికున్నంత కాలం జైల్లోనే చిప్పకూడు తింటారు అనగానే శ్రీవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు, మా అమ్మా నాన్నలు జైల్లో ఉండడం ఏంటి అనగానే అప్పుడు నర్మద, చూడక్క, మీ అమ్మా నాన్న ఏజెంట్తో మాట్లాడుతూ ఉండగా నేను వీడియో తీశాను, లంచం ఇచ్చి ఇక ఉద్యోగం కొన్నాడని, అంతేకాకుండా ఆ ఏజెంట్తో కలిసి మీ అమ్మ నాన్న ఇద్దరు కూడా వ్యాపారం చేస్తున్నారని నేను వాళ్ళని అరెస్ట్ చేయించాను అని నర్మద అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. నన్ను కావాలనే ఆట పట్టిస్తున్నావు కదా అనగానే అప్పుడు నర్మద, అవునా, ఇప్పుడు ఈ గొడవ ఆపకపోతే శాశ్వతంగా మీ అమ్మ నాన్న జైల్లోనే ఉంటారు అని చెప్పి నర్మద ఆ వీడియోని శ్రీవల్లికి చూపిస్తుంది. ఇక అది చూసిన శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే చాలా కోపంతో, నర్మద ప్లీజ్, మా అమ్మా నాన్నల్ని ఏమీ చెయ్యొద్దని చెప్పు, ఈ గొడవని ఇంతటితో ఆపమని నేను చెప్తాను ప్లీజ్ నర్మద అంటూ ఉంటే అప్పుడు నర్మద, చూడు బల్లక్క, ఎంత అర్జెంటుగా ఈ గొడవ ఆపుతావో అంత అర్జెంటుగా మీ అమ్మా నాన్నల్ని ఏమీ చెయ్యరు, లేకపోతే నా గురించి తెలుసు కదా అనగానే ఇక శ్రీవల్లి వెంటనే విశ్వ దగ్గరికి వచ్చి, ఒరేయ్, ఏంట్రా నీ ఇష్టం, నీ ఇష్టం ఏంటి, మా అమూల్యని ప్రేమించానని చెప్పావు, పెళ్లి చేసుకున్నానని చెప్పావు, ఇప్పుడు మా అమ్మాయిని కాదని నువ్వు వేరే అమ్మాయితో ఇలా క్లోజ్గా ఉండడం చూసి ఎవరైనా ఊరుకుంటారా అని చెప్పి ఇక శ్రీవల్లి విశ్వ చెంప పగలగొడుతుంది. ఇక అది చూసిన విశ్వ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇదేంటి, దీనికేమైనా పిచ్చా, ఇదే కదా ప్లాన్ వేసింది, మళ్ళీ ఈ ప్లాన్ రివర్స్ చేస్తుందేంటి అనగానే అప్పుడు శ్రీవల్లి మాత్రం, ఒరే విశ్వ, నీకు దండం పెడతాన్రా, ఇప్పుడు ఈ గొడవని ఆపురా, తర్వాత చూసుకుందాం అనగానే అప్పుడు విశ్వ, లేదు, అలా జరగకూడదు, అమూల్య నోటి వెంటే ఆ నిజాన్ని బయట పెడతాను అనగానే అప్పుడు శ్రీవల్లి, ఒరే, ఇప్పుడు ఈ నిజం బయటపడితే మన జీవితాలే నాశనమైపోతాయిరా, ఇప్పుడు మన జుట్టు ఆ నర్మద చేతిలో ఉంది, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, వదిలేసాయి అనగానే ఇక విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రామరాజు మాత్రం, అమ్మ శ్రీవల్లి, ఏంటమ్మా వాణ్ణి బ్రతిలాడేది, వానికి పోలీస్ స్టేషన్లోనే
పోలీసులు బుద్ధి చెప్తారు అనేసరికి ఇక విశ్వ షాక్ అవుతాడు. ఇదేంటి మావయ్య పోలీసులు అంటున్నాడు, ఒకవేళ ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇక రామరాజు వెంటనే తన ఫోన్ తీసి ఎస్ఐకి ఫోన్ చేశాడు. రామరాజు నుండి ఫోన్ రావడంతో ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి రామరాజు గారు అనగానే అప్పుడు రామరాజు చూడండి ఎస్ఐ, ఇక్కడ నా కూతుర్ని ఒకడు మోసం చేశాడు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు తనని కాదని వేరే అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నాడు, వెంటనే వాణ్ణి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని చెప్పగానే ఇక శ్రీవల్లి విశ్వ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక విశ్వ ఏంటి శ్రీవల్లి ఇలా జరిగిందేంటి, ఇప్పుడు పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ఎలా అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి ఒరే ఈ ప్లాన్ అంతా నాశనం అయిపోయిందిరా, అక్కడ నర్మద కూడా మా అమ్మా నాన్నల్ని అరెస్ట్ చేయించింది అనగానే అప్పుడు నా అమూల్య అక్కడికి వచ్చి ఏంటి వదిన ఎన్ని రోజులు నన్ను మోసం చేసింది సరిపోలేదా, విశ్వాతో చేతులు కలిపి నా జీవితాన్నే నాశనం చేశావు కదా వదినా, ఇంకా ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు, ఇప్పుడు ఈ ప్లాన్ ఇచ్చింది కూడా నువ్వే, విశ్వ వేరే అమ్మాయితో ఉండేలా చేసింది కూడా నువ్వే, చూడు ఇప్పుడు నీ వల్ల విశ్వ జైలుకెళ్ళే పరిస్థితి వచ్చింది, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు విశ్వ నన్ను బాధ పెడుతున్నారు, నన్ను పెళ్లి చేసుకొని విశ్వ మోసం చేశాడని ఒక్క కేసు పెట్టానంటే బ్రతికున్నన్ని రోజులు వాడు జైల్లో ఉండవలసిందే అని అమూల్య అనగానే ఇక విశ్వ షాక్ అయిపోతాడు. ఇక వెంటనే రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ అమూల్య నేను చేసింది తప్పే, నన్ను క్షమించు, ఈ తప్పు మళ్ళీ ఎప్పుడు చెయ్యను, ఈ అమ్మాయి నాటకం ఆడడానికి వచ్చింది అనగానే అప్పుడు శ్రీవల్లి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఉంటే నర్మద దగ్గరికి వెళ్ళి నర్మద ప్లీజ్ నీకు దండం పెడతాను, ఈ గొడవ ఆగింది, ఇక మా అమ్మ నాన్నల్ని వదిలేయమని చెప్పు అనగానే ఇక నర్మద సరే అక్క గొడవ పూర్తయిన తర్వాత చూద్దాంలే అనేసరికి ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నర్మద ప్రేమ గదిలో కూర్చొని చాలా సంతోషపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే శ్రీవల్లి వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇక శ్రీవల్లిని చూసిన నర్మద ప్రేమ కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక శ్రీవల్లి నర్మద ప్లీజ్ మా అమ్మా నాన్నల్ని వదిలేయమని చెప్పు అనగానే అప్పుడు ప్రేమ ఏంటి మీ అమ్మా నాన్నల్ని వదిలేయమని చెప్పాలా, మరి నువ్వు చేసిందేంటమ్మా, మా నిజస్వరూపం మామయ్య ముందు బయట పెట్టి మమ్మల్ని బయటికి గెంటించాలని చూస్తున్నావు కదా, అయినా ప్రతి క్షణం మమ్మల్ని ఎప్పుడు బయటికి పంపించాలా, ఈ ఇంట్లో నుంచి ఎప్పుడు శాశ్వతంగా మమ్మల్ని దూరం చేయాలని నువ్వు చూస్తున్నావు, ఎందుకు అలా చేస్తున్నావు, అసలు ఈ ఇంట్లో గొడవలకి కారణం నువ్వే, చెప్పు ఎందుకు చేస్తున్నావు అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు ప్రేమ నేనేమీ చెయ్యడం లేదు, నాకు బుద్ధి వచ్చింది, కానీ మా అమ్మని వదిలేయమని చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడు నర్మద లేదు నువ్వు మారావో లేదో కొన్ని రోజులు గమనిస్తాం, ఆ తర్వాతే మీ అమ్మా నాన్నల్ని వదిలేయమని చెప్తావు, ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేక మామయ్య దగ్గరికి వెళ్ళి నిజం చెప్పమంటావా అనగానే అప్పుడు శ్రీవల్లి చెప్పండి నేనేం చేశాను అనేసరికి అప్పుడు నర్మద ఏంటి శ్రీవల్లక్క మళ్ళీ మొదటికి వచ్చావేంటి, నువ్వు ఏం చేశావో నీకు తెలియదా, అయితే పద నువ్వు విశ్వాతో చేతులు కలిపి అమూల్యకి విశ్వాకి ప్రేమ రాయబారం నడిపించింది నువ్వేనని, అమూల్యని బలవంతంగా తీసుకువెళ్ళి విశ్వాకి అప్పగించింది నువ్వేనని ఆ నిజం మావయ్య ముందు బయట పెడతాం పద అని చెప్పగానే ఇక శ్రీవల్లి కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన నర్మద ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ప్రేమ అక్క శ్రీవల్లికి బుద్ధొచ్చేలా చెప్పావక్క, ఇప్పుడు నా నిజస్వరూపం బయట పెట్టి నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంది అనగానే అప్పుడు నర్మద లేదు ప్రేమ ఈ ఇంటి కోసం ఈ ఇంట్లో మనుషుల కోసం మనం ఎప్పుడు ఓ కంట కనిపెడుతూనే ఉండాలి, లేకపోతే శ్రీవల్లి భాగ్యం వాళ్ళ నాన్న ప్రతి క్షణం ఈ ఇంట్లో వాళ్ళని శాశ్వతంగా విడదీయాలని చూస్తున్నారు, ఈ ఇంటిని రైస్ మిల్లుని సొంతం చేసుకొని ఇక తనే మహారాణిలా ఉండాలనుకుంటుంది, అది గనక జరిగితే మామయ్య అత్తయ్య చాలా బాధపడతారు, ఇక ఆ బాధ మామయ్య తట్టుకోలేడు, ఎలాగైనా అమూల్య గురించి తొందరలోనే మనం ఏదో విధంగా నిజం తెలిసేలా చేసి అమూల్యని ఈ ఇంటికి తీసుకురావాలి, తిరుపతి బాబాయ్కిచ్చి పెళ్లి చేయాలి అని నర్మద అంటుంది.
ఆ మాటలు విన్న ప్రేమ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటక్క, బాబాయ్కిచ్చి పెళ్లి చేయడం ఏంటి అనగానే అప్పుడు నర్మద, అవును, అమూల్య గురించి ఏం చెప్పినా ఎవరు నమ్మరు. తను తప్పు చెయ్యలేదని కూడా మనం ఎంత చెప్పినా నమ్మరు. ఎందుకంటే అమూల్యకి విశ్వతో పెళ్లి జరిగిపోయింది కనుక ఇప్పుడు ఆ పెళ్లి అడ్డు పెట్టుకొని విశ్వ అమూల్యాని ప్రతి క్షణం బాధ పెట్టాలని చూస్తున్నాడు. అందుకే విశ్వ నుండి అమూల్యాని కాపాడాలి అని చెప్పి నర్మద అంటుంది. ఆ మాటలు విన్న ప్రేమ, సరే అక్క, నీ ఇష్టం అనగానే ఇక నర్మద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రామరాజు మాత్రం నర్మద గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నర్మద ఎన్ని బాధలు వచ్చినా ఈ ఇంటి సమస్యల్ని తనే భుజాన వేసుకొని తీర్చేస్తుంది. అలాంటి నర్మద సాగర్ విషయంలో ఎలా తప్పు చేసింది, నేను నమ్మలేకపోతున్నాను అని రామరాజు అనుకుంటూ ఉండగా ఇంతలోనే వేదవతి రామరాజు దగ్గరికి వస్తుంది. ఏంటండి, దేని గురించి ఆలోచిస్తున్నారు అనగానే అప్పుడు రామరాజు, అదే బుజ్జమ్మ, నర్మద గురించి. నర్మద ఎన్నడూ ఏ ఒక్క తప్పు కూడా చెయ్యలేదు. కానీ సాగర్ విషయంలో ఎందుకు తప్పు చేసిందో కూడా అర్థం కావడం లేదు అనగానే అప్పుడు వేదవతి, చూడండి, నర్మద తప్పు చెయ్యలేదు. మనమే నర్మదని అపార్థం చేసుకున్నాము. సాగర్ ఆ డబ్బు విషయంలో చనిపోతానని చెప్పడంతో ఇక నర్మద చేసేది ఏమీ లేక తన భర్తని ఎలాగైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆ నగలు తాకట్టు పెట్టి ఆ డబ్బు తెచ్చి సాగర్కిచ్చింది. అంతేకాని ఇప్పుడు నర్మద మనల్ని మోసం చెయ్యాలని కాదండి అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న రామరాజు, అవును బుజ్జమ్మ, నేను కూడా నర్మదని అపార్థం చేసుకున్నాను అని రామరాజు వేదవతి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అటుగా వెళ్తున్న శ్రీవల్లి రామరాజు వేదవతి మాటలు విని ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి, నర్మదని సాగర్ని ఎలాగైనా ఇంట్లో నుంచి బయటికి పంపించాలనుకున్నాను. వాళ్ళ మీద మావయ్యకి అత్తయ్యకి కోపం వచ్చేలా చేశాను. కానీ ఇప్పుడు అత్తయ్య మావయ్యను కూడా మార్చేసింది. నర్మదని సాగర్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. అలా జరిగితే ఈ ఇంట్లో నాకు ఎలాంటి హక్కు ఉండదు. ఎలాగైనా మళ్ళీ మావయ్యని అత్తయ్యని మార్చాలి. వాళ్ళని ఎలాగైనా నా చేతుల్లో పెట్టుకోవాలి, ఆస్తిని సొంతం చేసుకోవాలి అని చెప్పి శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అమూల్య విశ్వ దగ్గరికి వెళ్ళి, ఏంటి విశ్వ, నా నోటితోనే నిజాన్ని బయట పెట్టించాలని చూశావు కదా, చూడు, అది నీ వల్ల కాదు. అసలు ఇప్పుడు బయటి ప్రపంచానికి మనమిద్దరం భార్యాభర్తలం, కానీ ఈ 4 గోడల మధ్య బద్ధ శత్రువులం. ఇంకొకసారి నా పెళ్లి విషయంలో నువ్వు ఏదైనా ఇలాంటి తిక్క ప్లాన్ వేశావంటే, చూసావు కదా ఆ రోజు నన్ను ఏదో చెయ్యబోతుంటే మెడకేం పెట్టానో, రేపు కూడా అదే జరుగుతుంది, జాగ్రత్త అని చెప్పి ఇక అమూల్య విశ్వాకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన విశ్వ ఒక్కసారే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇదేంటి, దాన్ని బాధ పెట్టాలని నేను అనుకున్నాను, కానీ అదే నా ఇంటికి వచ్చి నన్ను ఇంతలా బాధ పెడుతుందని అస్సలు ఊహించుకోలేకపోయాను అని విశ్వ అనుకుంటూ ఉంటాడు. ఈ విధంగా ప్రేమని బయటికి పంపించాలని చూసిన శ్రీవల్లి విశ్వకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నర్మద, ప్రేమ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.